ఈరోజు నేను సాయంత్రం బజార్కి వెళ్తూ వాకింగ్కి వెళ్ళానండి. సాయంత్రం వెళ్తూ వెళ్తూ వీళ్ళకి ఏం చెప్పానంటే, నేను వచ్చేటప్పుడు చికెన్ రైస్ తెస్తా అని చెప్పాను. కానీ అక్కడ బాగానే వాకింగ్ చేసి వచ్చేటప్పుడు నా ఆలోచన విధానం మారింది. నిన్న రెస్టారెంట్లో బిర్యానీ తెస్తే మా ఆవిడకి ముక్క సరిగా రాలేదు, ఆమె బాధపడుతుందని చెప్పి ఈరోజు నేను దానికి బదులు కాదు చిల్లీ చికెన్ టేస్ట్ తెచ్చాను. ఎలా ఉంది అంటే నాకేం మొక్క వచ్చింది నేను చెప్పడానికి. నాకేం ముక్క వచ్చింది నేను చెప్పడానికి ఉంది, చెప్పే. అంటే నిన్న ముక్క అయితే రాలేదు కానీ ఇవాళ తీసుకొచ్చిన చిల్లీ చికెన్ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంది. తింటుంటే సాఫ్ట్గా ఉంది ముక్క. ఈ రోజు కూడా బొమ్మకు సరిపోలే. సరిపోలేదని కాదు, మనము ఎక్కువ ఎగుటు కొట్టేటట్టు తినకూడదమ్మా. ఇష్టమైంది కొంచెం తినాలా, మళ్ళా తెచ్చుకొని తినేటట్టు ఉండాలి ఏదైనా కానీ. మేము మా అమ్మాయి నేను పోయిసారి ఎగ్జామ్ రాయడానికి బాపట్ల బీచ్కి వెళ్ళేటప్పుడు వనం ఫుడ్ కోర్ట్లో చిల్లీ చికెన్ తిన్నాం. అది వీడియో 65 తిన్నాం అక్కడ. చికెన్ 65 రెండు తిన్నాం. ఒకేలా ఉండే చిల్లీ చికెన్ 65. ఆ రోజు నేను మా నాన్న ఫస్ట్ టైం తిన్నాం. అంటే మేము రెగ్యులర్ గా బిర్యానీ వేసి తింటా ఉంటాము. మా అమ్మ రాలేదు కదా, మేము తిని వీడియో తీసుకుని వచ్చాము. మా అమ్మ చూసి భలే ఉంది, నాకు తినాలనిపిస్తుంది అంటే దానికోసం బాపట్ల పోదాం, మళ్ళీ బాపట్ల బాగుంటే కష్టం కదా. మా ఆవిడకి ఆ కోరిక తీర్చడానికి చాలా రెస్టారెంట్లో తీసుకొచ్చాను, కానీ ఆమెకి నచ్చలేదు. కానీ ఈరోజు టేస్ట్ బాగుంది కానీ దానంత లేదు. అంటే మామూలు రెస్టారెంట్లు బాగానే ఉంటాయి, చిల్లీ చికెన్గా 65 కానీ ఆమె ఆ బాపట్ల మా దగ్గర ఆ ప్లేట్లో చూసిన స్పైసీనెస్సే కావాలని కోరుకుంటుంది. క్యాప్సికమ్ అవన్నీ కరెక్ట్గా వేసారు. అవి ఎవరు వేయలా కానీ వీళ్ళు వేసారు. వీళ్ళు మాత్రం వీళ్ళు చేసిన విధానం, ప్లేట్లో మనం వేసుకున్న విధానం సేమ్ అలానే అనిపించింది. బాగుంది. క్యాప్సికమ్ వేసారు, క్యాష్యూస్ వేసారు, బాగుంది టేస్ట్. అంటే మామూలుగా మనకి విడిగా తెచ్చే కాడ ఏంటంటే చికెన్ బాగానే చేస్తున్నారు, కానీ వాళ్ళు జీడిపప్పు వేయట్లేదు, రేటు పెరిగినాయేమో. క్యాప్సికమ్ వేయట్లేదు మనం మేము తెచ్చుకున్న కాడ. వీళ్ళు క్యాప్సికమ్ వేశారు, జీడిపప్పు వేశారు, ఇంకా ఏంది మిర్చి వేశారు. చిల్లీ చికెన్ అంటే ఇట్లా ఉంటుందని బాగా టేస్టీగా, ముక్కలు బాగా పెద్దవిగా బాగా తినడానికి బాగుండే. చూశారు కదా మీరు ప్లేట్లో పెట్టుకున్నప్పుడు. ఒక చిల్లీ చికెన్ తెచ్చాము, ముగ్గురు కరెక్ట్గా షేర్ చేసుకున్నాం మేము. ఎందుకంటే ఒకటి ఏది కూడా అసలు తిండి కడుపు నిండా ఏదో తినాలని తినకూడదు. చక్కగా తెచ్చుకొని ఎంతవరకు అవసరం అంతే తినాలి. ఈ రోజు తిన్నాము, మళ్ళీ కావాలంటే రేపేం తెచ్చుకోవచ్చు కదా. అదే నిన్న నేను బిర్యానీ తెచ్చాను కదా రెస్టారెంట్లో. బిర్యానీ తెచ్చినప్పుడు ఆ ముగ్గురు షేర్ చేసుకున్నప్పుడు కొంచెం తినాలనిపించేటట్టుగా అనిపించింది. ఈరోజు మళ్ళీ అలాగే అనిపించింది. ఈరోజు నేను సాయంత్రం అటు వాకింగ్కి వెళ్ళి వస్తూ ఆ రెస్టారెంట్ కాడికి నేను పోయింది 6:50కే పోయాను. బాగా ప్రశాంతంగా ఉన్నారు. సార్ చూడండి సార్, కావాలండి మీరు లోపలికి వచ్చి చూడండి అన్నారు. బాగా మనకి రెస్పెక్ట్ ఇచ్చారు వాళ్ళు. అక్కడ నాకు నచ్చిన విధానం ఏంటంటే, మామూలుగా మనకి యూట్యూబర్లు అన్నప్పుడు చాలామంది అంత గుర్తించరు, తెలిసిన వాళ్ళు మాత్రమే గుర్తిస్తారు. వీళ్ళు గుర్తించారు. మా యూట్యూబ్ ఛానల్ విలువ వీళ్ళకి తెలిసి రండి సార్, తీసుకోండి సార్, కిచెన్ కూడా తీసుకోండి సార్ అంటే. మన యూట్యూబ్ ఛానల్ అనే కాదు నాన్న, యూట్యూబ్లో ఒక మనం పబ్లిసిటీ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే నేమ్ ఫేమ్ ఉంటుంది కదా, జనాలు వెళ్తారు కదా, ఆ విధానం వాళ్ళు తెలుసు. ఇలా గుర్తించి మమ్మల్ని పిలిచి నెక్స్ట్ వచ్చి మీరు ఫ్యామిలీతో రండి సార్, మీకు కావాల్సిన ఐటమ్స్ తిని టేస్ట్ చేసి చెప్పండి, దాంట్లో ఏదైనా చిన్న లోపాలు ఉన్నా కూడా చెప్పండి, దాన్ని సరి చేద్దాం అని అన్నారు. నేను బిర్యానీలో కొంచెం ఆయిల్ ఎక్కువైందంటే ఓకే, దాని నో ప్రాబ్లం, ఈసారి కొంచెం తగ్గిద్దాం, దానికి తగ్గట్టు మీరు చెప్పడం కూడా మంచిది అని చెప్పారు. నేను ఉన్నట్టు జెన్యూన్గా చెప్తానండి. ఎందుకంటే మా నాన్న పెట్టే వీడియోస్, మన వీడియోస్ చూసి చాలా మంది కొంటారు. అబద్ధం చెప్పామనుకో అబ్బా అని మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అందుకని ఉన్నట్టు చెప్పాలా, అక్కడ ఎలా ఉందో అలా చెప్పాలా. ఇంకోటి ఏంటంటే, మనం ఇంతకుముందు తెచ్చుకున్న రెస్టారెంట్ లో కూడా అన్నిట్లో టేస్ట్ బాగుంది, కాకపోతే ఇంకొంచెం బెటర్. క్యాప్సికమ్, జీడిపప్పు అన్నీ వేసారు, స్పైసీగా. క్యాప్సికమ్ ఉంటేనే బాగుంటుంది చిల్లీ చికెన్లో. మాకు ఆ బాపట్లలో కూడా క్యాప్సికమ్ ఉండబట్టే మాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంది. చికెన్ తక్కువ, క్యాప్సికమ్ ముక్కలు ఎక్కువ వేసారు, అయినా జ్యూసీగా బాగుంది. మొత్తానికైతే ఈరోజు సాయంత్రం నేను వాకింగ్కి వెళ్ళి 270 రూపాయలు ఖర్చు పెట్టి తేవడం జరిగింది. మా అమ్మాయి బజార్కి ఈ లోపల నేను మా నాన్న నేను ఇద్దరం ఇంటికి ఒకేసారి వచ్చామన్నమాట. నేను ఈవినింగ్ బజార్కి వెళ్ళి ఏమేమి తెచ్చాను నాన్న, మా అమ్మాయి ద్రాక్ష అని, తర్వాత ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చింది. ఇంకా మొత్తానికి చూశారుగా ఫ్లవర్స్ అనగా ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇదండి రెస్టారెంట్, హైవే రోడ్డు పక్కనే ఉంటుంది, కొత్తూరు దాటంలోనే వస్తుందండి. NH 565. పామూరు పోయే వాళ్ళకి కానీ, పామూరు నుంచి వచ్చే వాళ్ళకి కానీ చాలా క్లాస్గా ఉంది. ఫ్యామిలీస్ మటుకు బాగా పోయి తినొచ్చండి. మన టౌన్ లెవెల్ పోయిన ఇబ్బంది లేదు, అంత నీట్గా కార్ పార్కింగ్ చేసుకోవడానికి, బైక్ పార్కింగ్ చేసుకోవడానికి. ఈ టౌన్ లో ఇరుకు రోడ్లలో ఇక్కడ కూర్చొని తినే కన్నా హాయిగా బయటకు వెళ్ళి ఇలా ప్రశాంతంగా. ఎంత కిలోమీటరేనండి టౌన్, కరెక్ట్గా పామూరు బస్ స్టాండ్ నుంచి కరెక్ట్గా కిలోమీటర్. ఇక్కడ చికెన్ సూప్ దొరికిద్ది, మటన్ సూప్ దొరికిద్ది, వెజ్ సూప్ దొరికిద్ది, ఇంకా చాలా రకాలండి. మొత్తం అవన్నీ అతను చూపించాడు పుస్తకం. చూడండి సార్ అంటే, ఇది నేను ఇట్లా కాదులే, మొత్తం ఒక్కొక్క ఐటెం నిదానంగా చూపించాలి, నాకు అంత నాలెడ్జ్ లేదని చెప్పి నేను వచ్చాను. ఒకరోజు మీరు రండి, వచ్చి మీరు టేస్ట్ చేసి చెప్పండి జెన్యూన్గా అన్నారు. సరే అలా చెప్తా అని చెప్పా. హోటల్ చూడండి ఎంత నీట్గా ఉందో లోపల.
కిచెన్ కూడా అంతే నీట్గా ఉందండి, చాలా క్లాసుగా ఉంది. నాకు ఏది ఒక రాగానే నచ్చదు. నచ్చిందంటే మటుకు పదే పదే వెళ్ళి చెప్పడం అలవాటు. ఇది పాము రూట్లో. ఎందుకంటే మా నాన్న దగ్గర ఆ గుణం ఉంది. చాలా మంది బతకడానికి హోటల్స్ అను రెస్టారెంట్స్ అను లేకపోతే ఇంకేంటో పెట్టుకుంటున్నారు. మనం బతకలేకపోయినా వాళ్ళు బతుకుతుంటే దానికి సహాయం చేయగలగాలి, మన వంతు సహాయం. నా వంతుగా నేను ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుండి మా నాన్న కొత్త హోటల్స్ లో ఏది పెట్టినా తెస్తారు ఫుడ్. ఎంకరేజ్ చేస్తాను. బాగుంటే 10 మందికి చెప్తాను, బాగాలేకపోతే ఎవరు చెప్పను, కానీ బాగుంటే మటుకు 10 మంది చెప్తాను. నాకు నచ్చితే అది ఒక ఉల్లాసం అనమాట, నాకు ఎక్కడైనా బాగుంటే. చికెన్ టేస్ట్ కోసం తిన్నాను, అది మొత్తం కడుపు నిండదు కదా, అందుకని ఆకలి కోసం అన్నం తింటున్నా పండుమిరకాయలు పచ్చడి వేసుకొని. రేపు మరి సరికొత్త వంట కొత్త మీ ముందుకు వస్తా. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.